సినీ రంగానికి సంబంధించి కామెడీ పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా వెంకీ మామ. వెంకటేష్ అనే పేరు కంటే ఆయనకి వెంకీ మామ అనే ట్యాగ్ లైనే ఎక్కువగా వర్తిస్తుంది అని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనైతే మన ముందుకి సంక్రాంతికి రాబోతున్నారు. ఇక అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఐశ్వర్య అదేవిధంగా మీనాక్షి చౌదరి ఇద్దరు కూడా అటు హీరోయిన్స్గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ కూడా ఫుల్ వైరల్గా మారాయి. ఇక ఇదే క్రమంలో అన్స్టాపబుల్ సీజన్ 4 అయితే రీసెంట్ ఎపిసోడ్లో అయితే ఆయన రావడం జరిగింది. అయితే ఆయన మాత్రం అల్లు అర్జున్కి అదేవిధంగా ఆయనకి ఉన్న అనుబంధం ఇలా ప్రతి ఒక్క హీరోతోని ఆయనకి ఎలాంటి అనుబంధాలు ఉన్నాయి ఏంటి అని చెప్పారు. కానీ ఇందులో మాత్రం మహేష్ బాబుకి ఆయనకున్న అనుబంధం ఏంటి అనేది ఆయన చెప్తున్నప్పుడు చాలామందికి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అరే ఇది కదా రిలేషన్ అన్నట్టుగా అనిపించింది. అయితే మనందరికీ తెలుసు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో అయితే వీళ్ళిద్దరూ కలిసి నటించడం జరిగింది. ఒక సీన్లో ఒక మొక్కనైనా తన్నేసి వెళ్ళిపోతారు. అయితే ఇప్పటికీ కూడా వెంకటేష్ గారు రీసెంట్గా కూడా ఒక మెసేజ్ ఇస్తారు, అరే తమ్ముడా ఎందుకు తన్నావురా ఆ మొక్కని అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఆయనని టీజ్ చేస్తూ ఉంటాడు. అది సీన్లో జరగాల్సింది కాకుండా రియల్ లైఫ్లో కూడా దాని గురించి నేను చాలా మూమెంట్సే చెప్తాను అనే విధంగా ఆయన రిప్లై ఇవ్వకపోయినా కూడా నేను అడిగిన దానికి ఆయన మాత్రం చాలా మటుకు విసుక్కుంటాడని కూడా చెప్పారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్. ఆయనను చూస్తే మాత్రం నాకు ఇప్పటికీ కూడా ఆయన అంటే ఒక మంచి రెస్పెక్ట్ కూడా ఉంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అనే విధంగా అయితే చెప్పడం జరిగింది. ఇటు మన గోపాల సినిమాలో అయితే ఆయనతో పాటు నటించడం జరిగింది. ఇక ఇలా సినిమా రంగానికి సంబంధించి మల్టీ స్టారర్గా చేసిన ఎక్కువ సినిమాలు ఎవరైనా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా వెంకటేష్కే వెళ్తుంది. ఇక దాని తర్వాత నాగచైతన్యతో చేసిన మూవీస్ గురించి అదేవిధంగా వరుణ్ తేజ్తో చేసిన F2, F3 మూవీస్ గురించి కూడా అడగగా అన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఫన్ ప్యాక్ అయితే ఉంది. ఎవరైనా చూడని వాళ్ళ ఖచ్చితంగా ఆహాకి వెళ్ళైతే చూసేసేది.